పాస్టర్ అభినయ్ చనిపోయినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాలకి శిష్యుడు లాంటి వాళ్ళు, లేకపోతే ఆత్మీయుడు అనుకోవాలా. తనని ఎవరో కొట్టారు అంటూ ఇప్పుడు ఆందోళనకి దిగాడు. పోలీసులు విచారణ మీద నాకు నమ్మకం లేదు, నా మీద దాడి చేసిన వాళ్ళని వదిలేసి నా అనుచరులని పోలీసులు అరెస్ట్ చేశారు, నాపై నేనే దాడి చేసుకున్నట్టు తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు, నా మీద దాడి విషయంలో పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పాస్టర్లు అందరూ దొంగలే అనే తరహాలో చిత్రీకరిస్తున్నారు, నాపై దాడి వెనకాల కుట్ర దాగుంది, నా మీద దాడి వ్యవహారంలో ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజుకి సంబంధం ఉందని అనుకోను, కొంతమంది నా మీద కొంతమంది మీద నాకు అనుమానం ఉంది, వాళ్ళ పేర్లు త్వరలో బయట పెడతానని చెప్పుకొచ్చారు. అట్లాగే అదేది ప్రవీణ్ పగడాల 4 బ్రాండ్లు దాకా యాక్సిడెంట్ చేసినట్టు దొంగ సాక్ష్యాలు సృష్టించారంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ పార్టీలో నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నా, ఓటుకు నోటు తీసుకోకూడదని చైతన్యం తీసుకొస్తున్నా, దొంగ నాయకుల్ని తరిమి కొట్టాలని చెప్తున్నాను, ఒక న్యూ చేంజ్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నా. ఈ రోజు నేను నడుస్తుంటే ₹1 డబ్బు పంచుకుంటా వందలాది మంది ప్రజలు నా వెనక నడుస్తున్నారు. ఇది అసూయ కావచ్చు, ద్వేషం కావచ్చు, వీడిని ఆదిలోనే విరగొట్టకపోతే స్టార్టింగ్ లోనే వీడు చాలా పెద్దోడు అయిపోతాడు అన్నటువంటి కుట్ర కావచ్చు, ఏదైనా కావచ్చు. సో ఏదైనా నన్ను ఇక్కడ నుంచి పాడేరు నియోజకవర్గం నుంచి తరిమేయాలని ప్రయత్నమే చేస్తున్నారు. నేనైతే పర్టికులర్ పలానా పార్టీ అని పలానా నాయకుడు నేను పేరు చెప్పను, నాకు ఒకవేళ నా మనసులోనే నేను చెప్పను, అది నాకు సరికాదు కాబట్టి నాకు లేదు. ఇది జరుగుతుంది కదా, చివరికి నా మీద వేసే ప్రయత్నం చేస్తాను. నా వాళ్ళని తీసుకెళ్లి ఇప్పుడు ఇద్దరిని పెట్టారు అక్కడ, చిన్న పిల్లోడు కూడా పెద్దోడు, వాళ్ళని కొట్టి మీరెందుకు చేశారు చెప్పండి అని ఇన్వెస్టిగేషన్ చేయడం ఎంతవరకు కరెక్ట్? మేమే చేసుకున్నామని చెప్తున్నారు. ఇప్పుడు ఉదయం ఫోన్ చేశారు, అక్కడ ఉన్నటువంటి పాస్టర్లు కొంతమంది ఫోన్ చేసి జాన్ మెనడి సుదర్శన్ వచ్చేసారు వైజాగ్ కి, పోలీసు వాళ్ళు చెప్పారు వదిలేశారంట చెప్పారు. తర్వాత కాసేపటికి మా పర్సన్ అక్కడ ఫోన్ చేసి మేము ఇంకా స్టేషన్ లోనే ఉన్నాం, మమ్మల్ని కొట్టారని చెప్పారు. పోలీసులు డబుల్ గేమ్ ఆడుతున్నారు, పంపించేసాం వదిలేసాం వాళ్ళని, వైజాగ్ వెళ్ళిపోయారు అంటున్నారు. చూస్తేమో స్టేషన్ లోనే కూర్చోను. ఇది ఏం గేమ్ అండి? ఎంతవరకు ఇట్లా అన్యాయం చేస్తారు, ఎంతవరకు ఇలాంటి కుట్రలు చేస్తారు, ఏదైనా సృష్టిస్తారు. ఇప్పుడు ప్రవీణ్ పగడాల విషయంలో సీసీ ఫుటేజ్లు పుట్టించి తాగుబోతాడని నిరూపించిన వాళ్ళు ఈ రోజు నా మీద ఇంత చిన్న సమస్యని నా మీద నెట్టేయలేరా? అన్ని వాళ్ళ చేతుల్లో, నా చేతుల్లో ఏం లేదు కదా, ఒక సామాన్యుడిని అంతే. ఇదే సందర్భంలో ఎమ్మెల్యే అంటే తెలుగుదేశం ఇక్కడ విషయం ఏంటంటే, వాళ్ళ అందరి చేతుల్లో కెమెరాలు ఉన్నాయి, సెల్ ఫోన్లు ఉన్నాయి, ఎవరైనా కొడతంటే విజువల్ తీయచ్చు. ఇక్కడ అతను కింద పడిపోయి ఉన్నటువంటి విజువల్లో అతన్ని తీసుకెళ్తాను విజువల్ తప్పించి ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు ప్రవీణ్ పగడాలది అంత క్లియర్గా సీసీ ఫుటేజీలు ఉంటే కూడా సీసీ ఫుటేజీలను ఎవడు మేనేజ్ చేస్తాడు? అందులో అతను మద్యం కొనుక్కోవడం, తాగుతూ తిరగడం, అనేక చోట్ల జరిగిన ఇన్సిడెంట్ జరిగినా సరే సీసీటీవీ ఫుటేజీలు కూడా తప్పు, అది కూడా సృష్టించారని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారంటే ఈయన ఉద్దేశం ఏంటో అర్థమవుతుంది. ఈయన కొట్టింది ఎవరో అనేటటువంటి పాయింట్ అంటే ఎవరో ఒకళ్ళ పేర్లు రేపొద్దు చెప్పడానికి సిద్ధపడుతున్నారన్నమాట. దానికి అనుగుణంగా ఒకటి తనను కూడా దాడి చేశారనేటిది సృష్టించుకోబోతున్నారన్నటువంటిది. ఇది ప్రభుత్వం మీదకి రాకుండా రివర్స్లో ఇతనే ఏది ఎమ్మెల్యే వైసీపీ ఎమ్మెల్యే చేయించాడు అన్నటువంటి ప్రొజెక్షన్ చేసుకొచ్చారు. దీంతో అర్జెంటుగా వైసీపీ ఎమ్మెల్యే తెర ముందుకు వచ్చారు, నాకేం సంబంధం లేదని చెప్పుకొచ్చారు. తారతమ్యాలు లేకుండా అందరితో కలుపుకుంటూ పోతూ మీ అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రతి ఒక్కరికి కూడా నేను అన్న, తమ్ముడు, బావ, మాయ అనే తాతయ్యని పిలుస్తాను తప్ప ఈ రోజు కూడా ఎవరికి పేరు పెట్టి పిలిచినటువంటి దాఖలాలు లేదు. లేదంటే ఒక పాస్టర్ గారిని ఆయన్ని దాడి చేస్తే, ఎవరో దుండగులు దాడి చేస్తే ఇప్పుడు నా మీద ఈ రకంగా మీరు నా అనుసరణ చేశారని చెప్పి మీరు ప్రచారం చేయడం అయితే అది సిగ్గుచేటు. అంటే రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే చేయించారని చెప్పేసి. ఇక్కడ విషయం ఏంటంటే ఆ అనుచరుల్ని పోలీసులు ప్రశ్నించడం బిగిన్ అయ్యేటప్పటికి డైవర్షన్ స్టార్ట్ అయింది. ముందు ఒకటి ఎవరు కొట్టారు, ఎందుకు కొడతారు, అది పాయింట్ తేలాల్సి ఉంది.